హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కజ్జికాయలు చేయబోతున్నాను. చాలా సింపుల్ టిప్స్తో మనం ఇవి ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కజ్జికాయలు చేసుకోవటం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1/2 kg మైదా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేడి నెయ్యి 3 స్పూన్లు వేసుకుందాము. అలాగే చిటికెడు సాల్ట్ కూడా దీనిలో వేసుకొని ఈ పిండిని ఒకసారి కలుపుకుందాము. ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మనం ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీనిలో వేయించుకున్న వేరుశనగ పప్పు 1/2 కప్పు, అలాగే పుట్నాల పప్పు 1/2 కప్పు, వేయించుకున్న నువ్వులు 3 స్పూన్లు, 1/4 kg బెల్లం పొడి, 4 యాలకులు వేసుకొని దీన్ని మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి మనం పప్పులన్నిటినీ. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకొని వీటిని చపాతీల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చపాతీల్ని కజ్జికాయల పీట తీసుకొని దీని మీద వేసుకొని చపాతీని దీనిలో మనం ముందుగా వేసుకున్న పుట్నాల పప్పు పొడిని ఒక 2-3 స్పూన్లు వేసుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ కజ్జికాయని గట్టిగా మూసేసి మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని దీనికి వేస్ట్గా ఉన్నది మొత్తం మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్లోగా మనం ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తే కజ్జికాయ షేప్ మనకు పర్ఫెక్ట్గా ఫామ్ అయ్యింది. ఇప్పుడు ఈ కజ్జికాయని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకుందాము. ఇదే పద్ధతిలో మనం అన్ని కజ్జికాయలు చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ కజ్జికాయలు ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ కజ్జికాయలు మనం ఫ్రై చేసుకుందాము. ఈ కజ్జికాయలు మెల్లగా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కజ్జికాయలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి. ఇప్పుడు ఈ కజ్జికాయలను తీసుకొని మనం వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలు కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్కి వచ్చేసినాయి. వీటిని కూడా తీసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాము. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా మన కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.